సూర్యుడి కొడుకు వైవస్వత మనువు. వైవస్వత మనువు కొడుకు ఇక్ష్వాకుడు. వీళ్ళని ఇక్ష్వాకులని, సూర్యవంశపు వారు అని అందరూ పిలిచేవారు. వీళ్ళలోని వారే సగరుడు కూడా. గంగని భూమి మీదకి తీసుకువచ్చిన భగీరథుడు ఈ సగరుడి మనవడే. అయితే ఈ సూర్యవంశపు వారందరూ కూడా అయోధ్యని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలించేవారు. స్వయంగా వైవస్వత మనువే అయోధ్యని నిర్మించారు. అక్కడ ఏ లోటు లేకుండా లక్ష్మి తాండవిస్తూ ఉండేది. కళలు అద్భుతంగా నాట్యం చేస్తూ ఉండేవి. వేదాంగులు, పారంగతులు అందరూ అక్కడ ఉండేవారు. మేరు జాతికి చెందిన అశ్వాలు, ఏనుగులు అన్నీ ఉండేవి. అలాంటి అయోధ్యని, కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు దశరథ మహారాజు పాలిస్తున్నాడు. ఆయనకి ఇంద్ర, కుబేరులకి సమానమైన సంపద కూడా ఉంది. అసలు అక్కడ ఏ లోటు లేదు. కానీ దశరథ మహారాజు మనసులో మాత్రం చాలా పెద్ద లోటు కనిపిస్తోంది. అదే సంతానం లేకపోవటం. ఏం చేయాలో చాలా రోజులు ఆయన ఆలోచించి ఒకరోజు ఆయన మంత్రులందరినీ పిలిచి, నేను అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి సంతానం అనే వరం కోరుకోవాలి అని చెప్పాడు. దానికి ఆ మంత్రులందరూ కూడా అంగీకరించారు.